హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ టు ట్రావెల్ సిరీస్. సో ఈరోజు అయితే నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. అండ్ నిన్న ప్లేస్ బాగుందని నాకు చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ నేను చూసేవి మీకు కూడా షేర్ చేయాలి అని అనుకుంటాను. అండ్ మాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా, అందుకని షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా అక్కడంతా చూసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయాం. సో ఈ వీడియోలో మేము ఎక్కడ తీసుకున్నాం ఏంటి ఇవన్నీ షేర్ చేస్తా. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా మార్నింగ్ కాఫీ తాగలేదు పొద్దునుంచి. సో ఈవినింగ్ వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్స్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో కాఫీ అవి అంతేం బాగోవు. ఏదో ట్రై చేశాను కానీ నాకు నచ్చలేదు, వదిలేశాను. ఇంకా ఆన్ ది వేలో మా హస్బెండ్ నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంకా అది తింటూ అండ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మేమైతే హోటల్ ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నామో. సో ఎక్కడ ఎలా ఉంటుంది అన్నది షేర్ చేస్తాను, చూడండి. సో మేము ఉండబోయే ఇంటికి ఇదే గార్డెన్ అనమాట. ఎంత బాగుందో కదా, క్యూట్ ఉంది అసలు, ప్లెజెంట్గా. వావ్, చాలా బాగుంది. ఆసమ్ వ్యూ అండ్ బిల్డింగ్ వచ్చేసి ఇది ఐ థింక్ పైన అనుకుంటా. కమ్ కమ్ బుజ్జి, బ్యాక్ యార్డ్ సూపర్ ఉంది. మేబీ స్ట్రైట్ ఏమో, స్ట్రైట్గానే ఉంచి అందాక. వావ్, ప్రెటీ. సూపర్ ఉంది అసలు. ఇది మెయిన్ స్ట్రీట్ అన్నమాట. చాలా బాగుంది. సన్సెట్ అవ్వడానికి రెడీగా ఉంది. పెట్టేసి అయితే పెట్టేసే పెట్టే ఇక్కడ వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తా. ఇంటికి వచ్చేసాం. ఇదే మన ఇల్లు కాదా? ఎవరిది ఇది? ఎవరి హౌస్? మనదే. మనం ఇక్కడే ఉంటాం. ఎస్, అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అషి బాగుందా? చల్లేసేస్తుంది కదా. దక్షిత్ నాన్న కారు తెస్తారు, ఇలా రావాలి. అషిని తీసుకోండి. వావ్, ఈ డోర్ ఓపెన్ చేయి. ఇది కిచెన్. పై ఫ్లోర్ this is one more. ఓ, ఇన్ని రూమ్స్ ఉన్నాయా? చాలా రూమ్సే ఉన్నాయి బుజ్జి. వావ్, 3 రూమ్లు ఉన్నాయి మొత్తం. ఇల్లు మొత్తం మనకేగా. బాగుంది. ఇవైతే సపరేట్గా పడుకోవాలి. ఆ రూమ్ తీసుకోమను. అక్కడ రూమ్ ఒక బెడ్ ఎక్స్ట్రా. పోయిందా? ఎక్కడ? ఆ రూమ్ తీసుకోమను. మన ట్రాలీ ఉందిగా, దాని ఆపోజిట్ రూమ్. అది డబుల్ బెడ్ ఒకటి, సింగిల్ బెడ్ కూడా ఉన్నాయి సేమ్ దీనిలాగే. ఇది వీ కెన్ యూజ్ ఇట్ as హాల్. అక్కడ ఉంచమ్మా, కిచెన్ లో పెట్టు బుజ్జి. కిచెన్ కి మంచి వ్యూ ఉంది. అది బుజ్జి, కిచెన్ కి వ్యూ బాగుంది. పొద్దున్నే లేచి
సో బేసిక్ స్టఫ్, బౌల్స్, గ్లాసెస్. అండ్ కిచెన్, స్పూన్స్, కుకింగ్కి 2 వెజిల్స్ ఇచ్చారు. అండ్ డిష్ వాషర్లో కూడా ఉన్నాయి, ఉన్నాయి బాగానే. ఇది ఫ్రిడ్జ్ అనుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి పెట్టాలి. డైనింగ్ టేబుల్ కూడా మనందరికీ సరిపోయేలా ఇచ్చారు కదా, నైస్. వ్యూ మాత్రం పర్ఫెక్ట్ ఉంది అసలు. దక్షి షూ ఎక్కడ పెట్టావు? బాత్రూమ్, ఒకటే బాత్రూమ్ ఇచ్చారు. ఖాళీ ఖాళీ. హెయిర్ డ్రై ఒకటి ఇచ్చారు అంతే. అండ్ మా ఫస్ట్ డే అయితే కొలంలో చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఒక 3 days ఆమ్స్టర్డామ్ అనమాట. సో ఆమ్స్టర్డామ్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఉన్నాయి, ఏ రోజు ఏంటి అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం ముందే. సో మేము 2 families వచ్చామని చెప్పాను కదా. సో అందుకనే ఒక కంప్లీట్ ఫ్లాట్ అంతా బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బిలో ఉంటాయండి. మన ప్రైస్ అనేది మనం ఎన్ని డేస్ ఉంటున్నాము, ఎక్కడ ఉంటున్నాము అండ్ ఏ టైంలో ఉంటున్నాము వీటి బట్టి మారిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ కాన్స్టెంట్ అనమాట. సో మనం మంచి సీజన్లో వెళ్ళాం అనుకోండి మంచి ప్రైసెస్ ఉంటాయి, ఆఫ్ సీజన్లో వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్, ఎంత సైజ్ తీసుకున్నారు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుందన్నమాట. సో అలా మేము ఒకటే రూమే ఇంకా అన్ని డేస్కి బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ పిల్లలతో మారాలన్నా ఈ సర్దుకోవడం, ప్యాకింగ్ అదంతా హెడేక్ అని చెప్పి మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేసాము. మేము ఇంకా సిటీలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఈ రూమ్ నుంచి ఒక 1.5 hour ట్రావెల్ ఉంటుంది అనమాట. అందుకని అలా చూసుకొని పెట్టుకున్నాము. మరీ నియర్ బై అంటే కష్టమే, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది కదా. సో ఇంకా రాగానే ఫస్ట్ అయితే అన్నీ తెచ్చినవన్నీ ఇంకా ఫస్ట్ రాగానే రూమ్కి హ్యాండ్స్ వాష్ చేసుకొని మొత్తం అన్నీ సదిరేస్తున్నాను. ఎందుకంటే అప్పటికి చాలా టైం అవుతుంది, అరౌండ్ 8 ఏమో అవుతుంది టైము. ఇంకా మేము అందుకనే ఫస్ట్ మేము ఆల్రెడీ ఏ రోజు ఏం కుక్ చేసుకోవాలో కూడా ముందే ప్లాన్ చేసుకునే తెచ్చుకున్నాము. ఇంక నేను టమాటో పప్పు చేస్తా అని చెప్పా, ఎందుకంటే మార్నింగ్ నుంచి సరిగా పిల్లలు మేము ఎవరు ప్రాపర్గా రైస్ తింటేనే కదా ఫీలింగ్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పి టమాటో పప్పు చేస్తా అని చెప్పాను. ఇంక అందుకనే ఫస్ట్ పప్పు అది నానబెట్టేసి పెట్టేస్తే మేము అందరం ఫ్రెష్ అయ్యేటప్పటికి సరిపోతుంది కదా అనేసి. సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. అండ్ మనం విత్ కిచెన్ బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, వితౌట్ కిచెన్ బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. మేము విత్ కిచెన్ తీసుకున్నాం, ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కిచెన్. సో ఇక్కడ 2 రకాలు కూడా దొరుకుతాయి అనమాట, వితౌట్ కిచెన్ కూడా దొరుకుతుంది. సో మేమైతే మంచి సీజన్లో వెళ్ళాము, ఈస్టర్ హాలిడేస్ కదా. అసలు మేము వెళ్ళిన ఏ ప్లేస్ కూడా ఖాళీ లేదు, మీరు ఫర్దర్గా చూస్తారు. సో బిజీ ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే మాకు హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఇంకా అవ్వాలి అంటే ఇంకా వచ్చిన హాలిడేస్లోనే బుక్ చేసుకోవాలి. నాన్ సీజన్లో వెళ్ళాలంటే అందరం హాలిడేస్ పెట్టుకోవాలి కదా, అందుకని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో టమాటో పప్పు చేశాను అండ్ పిల్లలకి బాయిల్డ్ ఎగ్ పెట్టాను అనమాట. అండ్ మేము తినేటప్పుడు ఆమ్లెట్స్ వేసుకోవచ్చులే అన్నట్టు. సో పప్పు అయితే ఇంక వేడివేడిగా, అన్నం పప్పు అన్నీ వేడివేడిగా ఉన్నాయి. ఇంక ఈ లోపల తెచ్చిన లగేజ్ అంతా కొంచెం అన్ప్యాక్ చేసుకోవడం, పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయడం, మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యాము. అషి చూడు, హాయ్ చెప్పు. ఇస్తారు వెళ్ళా అని ఇస్తారు. హాట్ ఉంది, తింటావా? తినద్దు కాదు, తినాలి. అషమ్మ ఏం కావాలి నీకు? అండ్ పిల్లలు కూడా మాతో పాటే నడుస్తూ మంచిగా ఎంజాయ్ చేసి బాగానే స్ట్రెయిన్ అయ్యారు. ఇంక ఇంటికి వచ్చాక వాళ్ళకి మార్నింగ్ నుంచి టీవీ కొంచెం కూడా యాక్సెస్ లేదు, మేము ఎవరం మొబైల్ ఫోన్స్ కూడా ఇవ్వము. సో ఇక్కడ ఏదో టీవీ ఇస్తే అందులో వైఫై ద్వారా ఏదో షేర్ చేసి కార్టూన్స్ పెట్టామన్నమాట. ఎవరు ఫుడ్ తినడానికి స్టార్ట్ చేశారు. ఇంకా అది పెట్టి దక్షిత్కి అండ్ పిల్లలకి తినిపించేసాం ఫస్ట్. ఆ తర్వాత ఇంక మేము తిందామని. అండ్ పిల్లలు ఫుడ్ తినకపోతే అసలు మదర్స్కి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా. నాకు ఎస్పెషల్లీ
ఎస్పెషలీ అదొక స్ట్రెస్ అనమాట. సో ఎలాగోలా తినిపించేస్తాను. ఇంక వాళ్ళకి అయిపోయాక ఇదిగోండి మాకు ఇంకా టమాటో పప్పులోకి ఆనియన్స్తో మంచిగా ఆమ్లెట్ వేసాను వేడివేడిగా. అండ్ తను పచ్చడి తీసుకొచ్చారు అండ్ జంతికలు ఉన్నాయి. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారనమాట, సో ప్రాపర్ ఆంధ్ర భోజనమా బాగుంది డేలో ఒకసారి ఇలా చేసుకుంటే అని. ఇంకా పొళ్ళు ఇంకా అవన్నీ వేసుకొని నలుగురం కూర్చొని ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇద్దరికిద్దరు తోడున్నారు కదా. అండ్ ఈ పర్టిక్యులర్ ట్రావెల్లో అయితే పిల్లలు ఎక్కడ అంటే విసిగించలేదు పెద్దగా అని విసిగిపోలేదు అనమాట. సో నాకు అదే ఒక ధైర్యం. అండ్ పిల్లలకి తోడు ఉండడం వల్ల కొంచెం సార్లు ఇష్యూస్ అయినా కొన్నిసార్లు బాగానే ఆడుకున్నారు. అండ్ ఇక్కడ అందరం కూర్చొని ఇంకా నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అండ్ నా ఫేస్ చూసారు కదా, ముందు రోజు 2-3 అవర్స్ కూడా సరిగా నిద్రలేదు. ఇంకా అందుకే ఆ ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం అదంతా ఫేస్లో బాగా తెలుస్తుంది. బట్ ఆబ్వియస్లీ కొత్త ప్లేస్ కదా, అండ్ నాకు మార్నింగ్సే లేవడం అలవాటు అయిపోయి ఇన్ని డేస్ ఇంకా ఈ ట్రిప్ మొత్తంలో కూడా నాకు బాగా స్లీప్ లాగ్ అయ్యిందనమాట. పొద్దున్నే మెలకు వచ్చేసేది. ఎంత అనుకున్నా సరే నైట్స్ అన్నీ తిరిగి వచ్చి పడుకునేటప్పుడు 12 అయ్యేది. మార్నింగ్ 6కి అంతా లేచేదాన్ని. సో నిద్ర ఒకటే తప్ప బట్ ఎంటైర్ ట్రిప్ వాజ్ వెరీ గుడ్ అండి. సో ఎప్పటి నుంచో నా డ్రీమ్ డెస్టినేషన్ ఒకటి ఉంది, అది రేపు వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ డే. సో నేనైతే నేను అనుకున్న ప్లేసెస్ అన్నీ చూశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అండ్ నేను అన్ని అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నాను. అండ్ మీరందరూ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు నాతో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంక మేము అందరం డిన్నర్ చేశాక ఆల్మోస్ట్ 11కి అంతా ఇంకా బెడ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగే ఇంక లేచాం. సో మాతో వచ్చిన తను దోసపిండి తీసుకొచ్చారనమాట పిల్లల కోసం. ఇంకా అందుకే ఫస్ట్ మార్నింగ్ లేవంగానే బ్రష్ అది చేసేసి ఇంక అందరం రెడీ అవ్వాలి కదా. ఇంక నేను ఒక పక్క ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేశాను పిల్లలకి. సో పిల్లలు తినేస్తే ఇంక మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి వాళ్ళని కూడా రెడీ చేసేయచ్చు కదా అన్నట్టు. అండ్ చట్నీ కూడా ముందు రోజు చేసుకొచ్చారు, ఇంక తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఇవన్నీ ఇక్కడ చేసుకోవడానికి అవ్వదు కదా. సో బ్రేక్ఫాస్ట్ అది ప్రాపర్గా దోశ విత్ చట్నీ మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అషికి లేవంగానే ఫస్ట్ బ్రష్ చేపించేసా. అషి కూడా మార్నింగే 6కి లేస్తుంది, ఏ టైంకి పడుకున్నా మోస్ట్లీ. సో ఇంకా ఫస్ట్ అయితే తనకి వేసి ఇచ్చేసి ఇంకా తర్వాత నేను కూడా తినేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. అండ్ ఇక్కడైతే ఇంకా మేము బయటికి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఈ మార్నింగే రూమ్లోంచి వెళ్తే ఒక టైం అంటూ అనుకునే వాళ్ళం 8 to 10 మిడిల్లో. సో ఎందుకంటే ఒకటే వాష్రూమ్ ఉంది, అందరం రెడీ అవ్వాలి స్నానాలు చేసి. ఇంకా అందుకని పొద్దున్నే లేచి ఎవరు ఫస్ట్ అయితే ఇంక వాళ్ళు రెడీ అయిపోతాం అనమాట. సో నైట్ ఒక 5 hours అలా స్లీప్ దొరికింది బాగానే. అండ్ ఇంకా బయటకు వెళ్ళిపోతాం కాబట్టి పిల్లలకి బయట ఏదో ఒకటి పెట్టాలన్నా ఇంకా ఫ్రూట్స్ కానీ ఇంకా బ్యాకప్ మొత్తం సూపర్ మార్కెట్ ఆ రోజు ఓపెన్ చేస్తారనమాట. సో ఇంకా పొద్దున్నే వాళ్ళని పంపించి ఫ్రూట్స్ ఇంకా స్ట్రాబెర్రీస్ ఇవన్నీ తెప్పించాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నా పాడైపోతాయి, ఎందుకంటే మేము కంప్లీట్ డే బయటే ఉన్నాం కాబట్టి. ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించాం అనమాట దగ్గరున్న సూపర్ మార్కెట్లో. ఇంకా అవే అన్నీ క్లీన్ చేసుకొని బాక్స్లో అంతా ప్యాక్ చేసుకుంటున్నాము వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలని. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నడుస్తూనే ఉండాలన్నమాట. పిల్లలకి స్ట్రాలర్స్ ఉన్నా సరే కొంచెం వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి కడుపు నిండా. సో అందుకని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్ట్రాబెర్రీస్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎప్పుడైనా మీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అవే ఎక్కువ తీసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మన మాట వినాలన్నా వాళ్ళు మంచిగా తినాలన్నా అదే ట్రిక్ అనమాట. సో మా పిల్లలు ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి కొంచెం బాగానే తింటారు కాబట్టి ఇంకా అవే అన్నీ ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకున్నా. సో ఇక్కడ ఇద్దరం రెడీ అయిపోయి ఆ రోజు పాలు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా హోమ్ మేడ్ కాఫీ, ఆల్మోస్ట్ 1 కంప్లీట్ డే కాఫీ లేదు. సో ఇంకా ఆ రోజు వేడివేడిగా వెళ్ళే ముందు కాఫీ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం అనమాట ఇద్దరం. ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే, డ్రెస్ లైట్ కలర్ అయిపోయింది కదా, నువ్వు కొంచెం డార్క్గా కనిపిస్తున్నావు అని చెప్తున్నారు. సో మేము వెళ్ళే ప్లేస్కి కొంచెం లైట్ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది అనిపించి, నా దగ్గర వైట్ లేదు, నేను అస్సలు ప్లాన్ చేసుకోలేదు షాపింగ్లో. ఇంకా అందుకని ఉన్న దాంట్లోనే లైట్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్ కోసం ఆల్మోస్ట్ 2 years నుంచి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. సో అదేంటన్నది రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ అషిక్ కూడా మంచిగా లైట్ కలర్ వైట్ ఫ్రాక్ ఉంటే కొత్తది ఇంకా అది వేసి తను రెడీ చేశాను.
అండ్ సన్ స్క్రీన్ రాయడం వల్ల కొంచెం జిడ్డుగా ఒకలా అయిపోయింది. అండ్ వీళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్ళాక మంచి కలర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట, ఎండల్లో ఆడుకొని. ఇంక మంచిగా రెడీ అయిపోయింది. అండ్ వాళ్ళ పాపనైతే అస్సలు వదలట్లేదు. పాపం దాన్ని అయితే ఈ ట్రిప్లో పోగొట్టేసుకుంది. ఎక్కడనేది నేను చెప్తాను. పాపం డైలీ పొద్దున్న సాయంత్రం దాకా దాన్ని క్యారీ చేసి నైట్ కూడా పడుకోబెట్టుకునేది. సో ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని తీయకని చెప్తుంది. అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను. సీ యూ సూన్. బాయ్ బాయ్.